గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారి మోడల్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మనకి మార్చి 2025 సంవత్సరంలో మార్చి ఫస్ట్ వీక్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. దాంట్లో ఇప్పుడు మనకి ఇంగ్లీష్ పేపర్ గురించి మీకు వివరణ ఇస్తాను. టైం వచ్చేసి మనకు 3 hours డ్యూరేషన్ ఉంటుంది. మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయి. అంటే మనకు 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయి ప్రాక్టికల్స్, అవి పోనీ ఇప్పుడు 80 మార్క్స్ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ థియరీ 80 మార్క్స్కి పేపర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని 3 భాగాలు ఉంటుంది. సెక్షన్ ఏలో ఫస్ట్ ఆన్సర్ ఎనీ 2 of the following questions in about 100 words అంటాడు. ఇక్కడ మనకు ప్రోజ్ నుంచి మనకి టెక్స్ట్ బుక్లో 4 లెసన్స్ ఉన్నాయి. 4 లెసన్స్ నుంచి మనకి 4 నుంచి 1 లెసన్ ఒమిట్ చేసి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. 3 క్వశ్చన్స్ మీరు 2 క్వశ్చన్స్ రాయమంటాడు. 2 4 8 మార్క్స్, ఒక్కొక్క దానికి 4 మార్క్స్ ఇస్తాడు. అలాగే నెక్స్ట్ నెంబర్ 2 పోయట్రీ నుంచి మనకున్న 4 లెసన్లో 3 క్వశ్చన్స్ ఇస్తాడు. 2 క్వశ్చన్స్ రాయమంటాడు. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 4 మార్క్స్, 2 4 8 మార్క్స్. నెక్స్ట్ రోమన్ సంఖ్య 3 ఆన్సర్ ఎనీ 2 of the following question in about 100 words అంటాడు. మనకి ఇక్కడ షార్ట్ స్టోరీలో 4 లెసన్స్ ఉన్నాయి. ఈ 4 లెసన్స్ నుంచి 3 లెసన్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. మిమ్మల్ని 2 క్వశ్చన్స్ రాయమంటాడు. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ ఇస్తాడు. 2 4 8 మార్క్స్. సో ఇక్కడ మన సెక్షన్ ఏలో ప్రోజు, పోయట్రీ, షార్ట్ స్టోరీ ఈ 3 లెసన్ల నుండి మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తాడు. ప్రోజ్ నుంచి 8 మార్క్స్, పోయట్రీ నుంచి 8 మార్క్స్, షార్ట్ స్టోరీ నుంచి 8 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ బిలో నెంబర్ 4 వచ్చేసి ప్యాసేజ్ ఉంటుంది. ఈ ప్యాసేజ్ ఫ్రమ్ షార్ట్ స్టోరీస్, మనకున్న షార్ట్ స్టోరీ 4 లెసన్స్లో ఒక్కొక్క లెసన్లో 2-3 ప్యాసేజ్ ఉన్నాయి. మొత్తం 12 ప్యాసేజ్ నుంచి 15 ప్యాసేజ్ ఉంటాయి. మనం ఆ 15 ప్యాసేజ్ని ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసి చూస్తే అక్కడ మనకు ఒక ప్యాసేజ్ వస్తుంది. ఆ ప్యాసేజ్ 4 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ రోమన్ సంఖ్య 5th వచ్చేసి ఇక్కడ ప్యాసేజ్ ఫ్రమ్ కాంప్రహెన్షన్ అంటాడు. ఇది అన్సీన్ ప్యాసేజ్ అంటాం. అంటే అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్, బయట నుంచి ఇస్తాడు. ఈ ప్యాసేజ్ మనం 4 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క దానికి 1 మార్క్, 4 మార్క్స్ ఉంటుంది. ఈ ప్యాసేజ్ చేసేటప్పుడు 1 or 2 times ప్యాసేజ్ని మనం బాగా చదువుకోవాలి. చదివి దాన్ని అర్థం చేసుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. ఓకే, రెడీ. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ సి. సెక్షన్ సికి వచ్చేసరికి మనకి 6th మీనింగ్స్ ఉంటాయి. మీకు లెసన్స్, టెక్స్ట్ బుక్ లెసన్స్ మీనింగ్స్ ఇస్తాడు. కాలం ఏ, కాలం బి అని మ్యాచింగ్ టెస్ట్ ఇస్తాడు. మొత్తం 10 ఇస్తాడు. మీరు 4 మొత్తం 10 ఇచ్చేసి 8 ఆన్సర్ రాయమంటాడు. ఓదానికి 1/2 మార్క్ ఇస్తాడు. 8 of 4 మార్క్స్. నెక్స్ట్ 7th వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాడు. భాషా భాగాలు అంటారు. ఇవి మీకు 10 ఇస్తాడు. 8 రాయాలి. ఒక్కోదానికి 1/2 మార్కు, 4 మార్క్స్. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి ఆర్టికల్స్ ఉంటుంది. ఆర్టికల్స్ 10 ఇస్తాడు. 8 ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క దానికి 1/2 మార్క్ ఇస్తాడు, 4 మార్క్స్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అంటాడు. నెంబర్ 9th వచ్చేసి ప్రిపోజిషన్ ఉంటుంది. ఇవి 10 ఇస్తాడు. 8 రాయాలి. ఒక్కో దానికి 1/2 మార్కు, 8 of 4 మార్క్స్. నెక్స్ట్ నెంబర్ 10 వచ్చేసి వెబ్ ఫార్మ్స్ అంటాడు. ఇక్కడ 6 ఇస్తాడు. 4 రాయమంటాడు. ఒక్కో దానికి 1 మార్క్ ఇస్తాడు, 4 మార్క్స్. నెక్స్ట్ రీవరైట్ సెంటెన్స్ అని ఇక్కడ వాయిస్ ఒకటి, స్పీచ్ ఒకటి, డిగ్రీస్ ఆఫ్ కాంప్రజన్ ఒకటి, క్వశ్చన్ ట్యాగ్ ఒకటి, మొత్తం 6 సెంటెన్స్ ఇస్తాడు. మనం 4 సెంటెన్స్ ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 4 మార్క్స్. నెక్స్ట్ 12th వచ్చేసి మీకు కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అంటాడు. అంటే తప్పు పదాలను మనం ఐడెంటిఫై చేయాలి. సెంటెన్స్లో ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. ఇవి 6 ఇస్తాడు. 4 ఆన్సర్ చేయాలి, 1 మార్కు, 4 మార్క్స్. నెక్స్ట్ 13 వచ్చేసి మిస్సింగ్ లెటర్స్ అంటాడు. అంటే ఒక వర్డ్ ఇచ్చి దాంట్లో లెటర్స్ని మిస్ చేస్తాడు. మనం వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం 10 ఇస్తాడు. 8 చేయాలి. ఒక్కోదానికి 1/2 మార్కు, 4 మార్క్స్. నెక్స్ట్ 14th వచ్చేసి సైలెంట్ లెటర్స్ అంటారు. ఒక వర్డ్ ఇచ్చేసి దాంట్లో కాన్సనెంట్ సైలెంట్ లెటర్ని ఐడెంటిఫై చేయమంటాడు. 10 ఇస్తాడు. 8 చేయాలి. ఒక్కోదానికి 1/2 మార్కు, 4 మార్క్స్. నెక్స్ట్ 15th వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్స్ అంటారు. ఇవి మనకు 6 ఇస్తాడు. 4 ఆన్సర్ చేయాలి. ఒక్కోదానికి 1 మార్కు, 4 మార్క్స్. నెక్స్ట్ 16th వచ్చేసి ఆడ్ సౌండ్ అంటాడు. 6 ఇస్తాడు. 4 చేయాలి. ఒక్కోదానికి 1 మార్క్, 4 మార్క్స్. లాస్ట్ వన్ సిలబుల్ ఉంటుంది. సిలబుల్ 6 ఇస్తాడు. 4 చేయాలి. ఒక్కోదానికి 1 మార్కు, 4 మార్క్స్. ఈ విధంగా మీకు సెక్షన్ సిలో క్వశ్చన్ నెంబర్ 6th నుంచి క్వశ్చన్ నెంబర్ 17th వరకు మనకు క్వశ్చన్స్ కనబడుతుంటాయి. సో ఇక్కడ మనం ఈజీగా ఎక్కడెక్కడ మార్క్స్ తెచ్చుకోవచ్చు అంటే సీరియల్ నెంబర్ 7th పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర, సీరియల్ నెంబర్ 8th ఆర్టికల్స్ దగ్గర, సీరియల్ నెంబర్ 12th కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ దగ్గర, నెక్స్ట్ 13th మిస్సింగ్ లెటర్స్, 14th సైలెంట్ లెటర్స్, 15th ట్రాన్స్క్రిప్షన్స్ అండ్ 16th ఆడ్ సౌండ్ అవుట్. ఇవి మనం ఈజీగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ 4 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఫస్ట్ ఇయర్లో సెక్షన్ సిలో మనకు ఉన్నటువంటి గ్రామరు. ఇది జనరల్ కోర్సు.
వొకేషనల్ కోర్సు కాకుండా జనరల్ కోర్సు వాళ్ళకి ఈ రకంగా పేపర్ 80 మార్క్స్ ఉంటుంది. మొత్తం మనకు 17 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో ప్రోజు, పోయట్రీ, షార్ట్ స్టోరీ ఉంటాయి. సెక్షన్ బిలో 2 ప్యాసేజ్ ఉంటాయి. సెక్షన్ సిలో ఇది గ్రామర్ ఉంటుంది. సో ఈ గ్రామర్లో మనం ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామర్ని మిస్ చేసుకోకుండా మనం చక్కగా ఆన్సర్ చేసినట్లయితే మనం 80కి 60+ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈజీగా వస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు మనం సెక్షన్ సిలో ఈజీగా మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు చెప్తాను. ఇక్కడ 4 మార్క్స్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్, ఈచ్ వన్ క్యారింగ్ 1 మార్క్స్. ఈజీగా మనకి మార్క్స్ వచ్చాయి. ఇక్కడ 12th క్వశ్చన్ మీకు ఇందా చెప్పాను. 12th క్వశ్చన్ కాడ మనం మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చో చెప్తాను. కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అంటాడు. మొత్తం 6 సెంటెన్స్ ఇస్తాడు. ఒక్కొక్క సెంటెన్స్లో ఒక వర్డ్, ఇక్కడ ఏదైనా ఒక వర్డ్ కింద అండర్లైన్ చేసి అది మిస్టేక్ ఉంటుంది, తప్పు ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. కీప్ అవర్ సరౌండింగ్ క్లీన్ అన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ సరౌండింగ్ దగ్గర మనం ఆన్సర్ ఏంటంటే జస్ట్ ఎస్ పెడితే సరిపోతుంది, అంటే సరౌండింగ్స్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ సింపుల్ ఒక ఎస్ ఒకటి యాడ్ చేస్తే మనకి 1 మార్క్ వస్తుంది. సో ఇది సరౌండింగ్స్ అనాలి, అంతే. ఇదే దాని ఆన్సర్. నెక్స్ట్ రెండోది, ద గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్ అన్నాడు. ఈ సెంటెన్స్లో ఎక్కడ రాంగ్ ఉందంటే దా అనేటువంటి డెఫినెటివ్ ఆర్టికల్ ఇక్కడ ఉంది. సో గోల్డ్ ముందు మనం ఇటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ ఏంటంటే గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్ అని రాస్తే సరిపోతుంది. అంటే సింపుల్గా మనం ఇక్కడ దీన్ని ఒమిట్ చేయాలి. అదేవిధంగా దో ఈజ్ ఫ్యాట్ బట్ ఈ రన్స్ ఫాస్ట్ అన్నాడు. ఈ సెంటెన్స్లో ఎక్కడ మిస్టేక్ ఉందంటే ఆల్రెడీ దో అన్నాడు కాబట్టి మళ్ళీ బట్ అవసరం లేదు. సో దో ఈజ్ ఫ్యాట్ ఈ రన్స్ ఫాస్ట్, ఇది తీసేస్తే వాక్యం కరెక్ట్ ఉంది. సింపుల్గా సెంటెన్స్లో ఒక్క వర్డే మనం చేర్చడం కానీ ఒక లెటర్ పెట్టడం కానీ జరుగుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ వస్తుంది. అదేవిధంగా 4th వన్, ఈ హ్యాస్ బీన్ సఫరింగ్ విత్ కరోనా అన్నాడు. సఫరింగ్ తర్వాత ఇక్కడ ఏదైనా డిసీజెస్ ముందు సఫరింగ్ ఫ్రమ్ అనాలి. సఫరింగ్ ఫ్రమ్ కరోనా, విత్ బదులు ఫ్రమ్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఐ ఆమ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. ఈ సెంటెన్స్ లో ఐ ఆమ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. సో ఇక్కడ గుడ్ తర్వాత ఇంగ్లీష్ అని ఉండకూడదు, ఎట్ అనాలి. ఈ గుడ్ ఎట్ ఇంగ్లీష్, ఈ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, ఈ గుడ్ ఎట్ సింగింగ్, ఈ గుడ్ ఎట్ డాన్సింగ్ అని ఈ రకంగా ఎట్ అనేటువంటి వర్డ్ రావాలి. సో ఇది మిస్టేక్ ఉంది. సో మనకు బాగా తెలిసినవి 4 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 6th వన్, ఐ ప్రిఫర్ ఫ్రూట్స్ దాన్ స్వీట్స్ అన్నాడు. ఇక్కడ ప్రిఫర్ ఇచ్చినప్పుడు దాన్ రాకూడదు, టు రావాలి. దీని ఏమంటారంటే ఇక్కడ లాటిన్ కాంపారిటివ్స్ అంటారు. సీనియర్ వచ్చిన, జూనియర్ వచ్చిన, ఇన్ఫీరియర్ వచ్చిన, సుపీరియర్ వచ్చిన, ప్రిఫర్ వచ్చిన, ఈ 5 వచ్చినప్పుడు వాటి తర్వాత టు యూజ్ చేయాలి, దాన్ యూజ్ చేయకూడదు. సీనియర్ టు, జూనియర్ టు, ఇన్ఫీరియర్ టు, సుపీరియర్ టు, ప్రిఫర్ టు అనాలి. సో ఇదైతే ఏదో ఒకటి కంపల్సరీగా వస్తుంది. కాబట్టి ప్రిఫర్ వచ్చింది కాబట్టి టు రావాలి, దాన్ రాకూడదు. వీటినే మనం కరెక్షన్ చేసాము. ఇక్కడ మనకు వాడు ఇచ్చిన 6 సెంటెన్స్లో 4 సెంటెన్స్ మనం కరెక్ట్ చేయాలి. ఆ కరెక్ట్ చేయడం కూడా సింపుల్గా ఒక వర్డ్ చేయటమే లేదా ఒక లెటర్ చేయటం ఉంటుంది. సో దీన్ని మనం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్ సిలో క్వశ్చన్ నెంబర్ 12 మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్క దానికి 1 మార్క్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 4 మార్క్స్కి 4 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ 13th క్వశ్చన్ చూసుకుంటే మిస్సింగ్ లెటర్స్ అంటాడు. ఇక్కడ కూడా మనకి చాలా ఈజీ క్వశ్చన్. ఈ 13th క్వశ్చన్ ఎట్టి బేస్లో మనం దీన్ని మిస్ చేసుకోవద్దు. ఇక్కడ ఒక వర్డ్ ఇస్తాడు, దాంట్లో లెటర్స్ మిస్ చేస్తాడు. మనం ఆ లెటర్స్ రాస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి. ఇది CHILDH డాష్ డాష్ డి అంటే చైల్డ్హుడ్ అంటాం. CHILDHO రాయాలి, చైల్డ్హుడ్. సో 2 ఓలు రాస్తే మనకి ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసింది. అలాగే సెకండ్ వన్ స్పీక్, SP డాష్ డాష్ కే అన్నాడు. స్పీక్ SPEAK, EA రాయాలి. అలాగే ఇక్కడ గ్లూమీ అన్నాడు. GL డాష్ డాష్ MY అన్నాడు. గ్లూమీ అంటే GLOOMY, గ్లూమీ. అలాగే ఇది రీసీవ్, RECEIVE, రీసీవ్, EI పెడితే సరిపోతుంది. అలాగే ఇది బ్రీతి, BREATH, బ్రీతి అనాలి. అలాగే ఇది ప్లీజెంట్, PL డాష్ డాష్ SANT అన్నాడు. EA పెడితే సరిపోతుంది, ఓవెల్స్ అంటాడు ఇవి. అలాగే పీపుల్, PEOPLE, పీపుల్, EO పెడితే సరిపోతుంది. ఇది మిలియన్, MILLION, మిలియన్. ఇది HA డాష్ డాష్ EN, హ్యాపెన్, PP పెడితే సరిపోతుంది, హ్యాపెన్. అలాగే ఇది మెయింటైన్, MAINTAIN,
INTA మెయింటైన్. సో ఈ రకంగా మనకు మొత్తం 10 ఇస్తాడు. 10 ఇస్తే మనం 8కి ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ ఇస్తాడు. మొత్తం 4 మార్క్స్. సో టోటల్ మనకి ఇక్కడ 4 మార్క్స్ ఈజీ. అంటే క్వశ్చన్ పేపర్ సెక్షన్ సిలో ఈ 13th క్వశ్చన్ మనం ఎట్టి బస్సులో మిస్ చేసుకోవద్దు. అలాగే అంతకుముందు చెప్పిన 12th క్వశ్చన్ మిస్ చేసుకోవద్దు. అలాగే 13th క్వశ్చన్ మిస్ చేసుకోవద్దు. ఈ రకంగా మనం ఒక్కొక్క దాన్ని కాన్సన్ట్రేట్ పెట్టి చేస్తే మనకి ఈజీగా 60+ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఈ 14th క్వశ్చన్ సైలెంట్ లెటర్స్ అంటారు. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. సైలెంట్ లెటర్స్ మనకి 10 ఇస్తాడు. 8కి ఆన్సర్ చేయాలి. ఈచ్ వన్ క్యారింగ్ హాఫ్ మార్క్స్, టోటల్ 4 మార్క్స్. సో ఇక్కడ మనకి మొత్తం 10 వర్డ్స్ ఇస్తాడు. ఇప్పుడు ఆనెస్ట్ అని వర్డ్ ఇచ్చాడు. ఆనెస్ట్ లో మనం హెచ్ సైలెంట్, దీన్ని మనం తీసి హెచ్ అని రాయాలి, పక్కకు రాయాలి. అలాగే నాలెడ్జీలో ఇక్కడ మనం కే సైలెంట్ చేస్తున్నాం, దీన్ని పక్కకు రాయాలి. అలాగే చాక్ అన్నాం. చాక్ లో ఎల్ సైలెంట్, ఈ ఎల్ అనేటువంటి తీసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్క లెటరే మనం రాసేది. అలాగే దీన్ని డిజైన్ అన్నాం. డిజైన్ లో జీ సైలెంట్. అలాగే ఇది న్యూమోనియా అంటాము. న్యూమోనియా కూడా పి సైలెంట్, కాబట్టి దీన్ని పి పక్కకు రాయాలి. నెక్స్ట్ బామ్, BAM బామ్ అని చదవాలి. ఇక్కడ బి సైలెంట్. బామ్, క్లైమ్, ఇలాంటి క్లైమ్, బాము, టోము ఇలాంటిలో బి సైలెంట్ వస్తుంది. నెక్స్ట్ లిజన్ ఇక్కడ టీ సైలెంట్. అదే డాన్ లో డబ్ల్యూ సైలెంట్. ఆఫెన్ అనాలి, దీంట్లో టీ సైలెంట్. అలాగే నోలో దీంట్లో కే సైలెంట్. ఇలా ఒక్కొక్క వర్డ్ ఇస్తాడు. ఆ వర్డ్లో ఒక్కొక్క లెటరు, కాన్సోనెంట్ లెటరు, సైలెంట్ లెటర్ని ఐడెంటిఫై చేయమంటాడు. ఇలా మనం సింపుల్గా లెటర్లో తీసి రాస్తే ఇక్కడ మనకి 4 మార్క్స్ వస్తున్నాయి. సో ఈ రకంగా ఫస్ట్ ఇయర్ సెక్షన్ సి గ్రామర్లో ఇలా ఈజీగా ఉన్న వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటివి మీరు మంచిగా నేర్చుకొని మంచి మార్క్స్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మీకు మరిన్ని వీడియోలు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.